అధ్యక్షులు రాఘవేంద్ర గారికి, పూలిశెట్టి అన్నకి, అలానే శేషన్కి, అలానే ఇతర బీసీ సంఘాల నాయకులకు, అలానే జేఓ బీసీ కమిటీ నాయకులందరికీ పేర్ల పేరున మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలానే సభ ముందు ఆశీనులైన బీసీ సోదరులందరికీ మీ అందరూ కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వామైనందుకు మీ అందరూ కూడా ప్రత్యేకించి పేరు పేరున మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా జేఓబీసీ ఏంటి కార్యక్రమం మీ అందరూ కూడా తెలుసు. గతంలోనే 2018 సంవత్సరంలో కూడా బీసీలందరూ ఐక్యం చేయడానికి ఆ రోజున నారా చంద్రబాబు గారు జేఓబీసీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అంతకుముందు మన అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం ఓట్లేసే మిషన్ గా ఓటర్ కిందనే ట్రీట్ చేసేవాళ్ళు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత దేశ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకి రాజ్యాధికారం అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో రాజ్యాధికారం అందించడంతో పాటు సామాజికంగా అలానే మన ఆర్థికంగా కూడా బీసీలందరూ ముందుకు వెళ్లాలని ఒక సదుద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలానే మనందరికీ రిజర్వేషన్ ఆ రోజున ఎప్పుడు లేని విధంగా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బీసీలకి 24% రాజకీయంగా ఆ రోజున ఆయన రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలానే చదువులో కానివ్వండి, అలానే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి రిజర్వేషన్ కల్పించారు. ఇలా బీసీ వర్గాలకి ఎప్పుడు కూడా అండగా నిలిచిన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా, అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీ వర్గాలకి, బీసీ సోదరులకు అందరికీ అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలానే బీసీ సోదరులు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కూడా బీసీలందరూ కూడా ఏ పార్టీకి మొగ్గు చూపుతారంటే కేవలం తెలుగుదేశం పార్టీ వైపే ఎప్పుడు కూడా మొగ్గు చూపేవారు. దీని మీద కన్నుపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ఎన్నో మాయమాటలు చెప్పారు, మోసం చేశారు. మన బీసీ సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీతో అండగా నిలబడ్డారు. వీళ్ళని ఏ విధంగా కూడా ఈ ఓటు బ్యాంకుని చీలకొట్టాలి, వీళ్ళని మన వైపు ఆకర్షితం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాయమాటలు చెప్పి మోసపలికి మనం కొంతమంది మన ఓట్లని చీల్చి గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఏం చేశారయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. బీసీలకి గతంలో తెలుగుదేశం పార్టీ అన్ని తొలగించారు. నారా చంద్రబాబు గారు 24% ఉన్న రిజర్వేషన్ పెంచి 34% చేశారు. అలానే మనకి సప్లై నిధులు కేంద్రం ఇస్తే దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే కేంద్రం ఇప్పిస్తుందో దానికి మ్యాచింగ్ ఫండ్ అంతే డబ్బుని ఖర్చు పెట్టి ఆ రోజున మనం సప్లై నిధుల ద్వారా మన బీసీ కాలనీలో అభివృద్ధి పనులు చేశాము. అలానే ఆంధ్రప్రదేశ్ పథకం 1, అలానే ఆంధ్రప్రదేశ్ పథకం 2 ద్వారా ఎంతమంది దాదాపు 40 లక్షల కుటుంబానికి పైగా మనము పరికరాలు ఇవ్వడం జరిగింది. అలానే చేతి వృత్తులు చేసే వాళ్ళకి ఆ కులానికి సంబంధించిన అన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది. 137 కులాలు ఉన్నాయంటే 137 వర్ణాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాంట్లో మనం అందరం ఒక నైపుణ్యం కలిగిన కులాలు ఉన్నాయి మనకి బీసీలో. మనం బీసీ అని చెప్పి అన్ని కలిపి చెప్తున్నాం, కానీ దాంట్లో 137 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం కలిగిన ఈ కులాలు. ఇవాళ దాంట్లో కొన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో మన బీసీలో కూడా వాళ్ళ కోసం ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన డబ్బు వాళ్ళ కోసం కేటాయించడం జరిగింది. 32 కులాన్ని 137లో 32 కులాన్ని మనం ఆ రోజున ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క ఆ 32 కులాల్లో వర్గాల్లో 30,000 రూపాయలు ఆ రోజున మనం ఐడెంటిఫై చేసి ఇందుకు మనం దాదాపు 58 మందికి పైగా ఆ రోజున మనం 30,000 రూపాయలు ఎంబీసీ కులాల ద్వారా ఇవ్వబడింది. అలానే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు బీసీని అట్రాక్ట్ చేయడానికి ఆ రోజున ఆయనకి పేరు పడి దొరకలేదు. బీసీలకి కార్యక్రమం పేరు పెట్టాలంటే పేరు పడి దొరక తెలుగుదేశం పార్టీ పేరు జేఓబీసీ అని చెప్పి మళ్ళీ పేరు పెడతారు. ఆ రోజు 2018లో మనం చేసిన ఏదైతే కార్యక్రమాల్లో ఎన్నో ఆ పేరు పెడతారు. బీసీలు అని చెప్పి మీరు ప్రేమ అని చెప్పి ప్రేమ వేస్తున్నారే. అయితే ఈ 4-9 నెలల్లో మన బీసీల అభివృద్ధి కోసం సప్లైల ద్వారా 75,000 కోట్ల రూపాయలు కేంద్రం మన కోసం విడుదల చేస్తే ఆ డబ్బుని నువ్వు బీసీల కోసం ఖర్చు పెట్టకుండా జనరల్ ఫండ్ లో కలిపేసి మన బీసీలకి మేము అన్యాయం చేశాం. మేము మ్యాచింగ్ ఫండ్ లేదు. అలానే కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా నువ్వు
జనరల్ ఫండ్ కలిపేసి ఇవాళ మేము వాడాం. అలాగే నేను బీసీలకి నవరత్నాలు ఇస్తున్నామని చెప్పి అంటారు. నవరత్నాలు ఎన్ని మందికి ఇస్తున్నాయా ఇవాళ మనం ఒకసారి ఈ అన్ని కూడా తీసి చూస్తే కేవలం మన జిల్లాలో రాష్ట్రంలో 2,68,00,000 మంది బీసీలు ఉంటే ఇవాళ కేవలం 30 లక్షల మందికి అమ్మఒడి కానివ్వండి, పెన్షన్ కానివ్వండి ఇవన్నీ వచ్చాయి. మిగిలిన 2,32,38,00,000 మంది ఎవరు మీకు కనిపించలేదా? కలవకి వాళ్ళు చేసుకునే కుల వృత్తులు మీకు కనిపించట్లేదా? ఇవాళ ఇందాక చైతన్య చెప్పినట్టు ఎంతో మంది బీసీల మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాడులు పెరిగిపోయి బీసీలు అనే చిన్న చూపుతో మన మీద అక్రమాల కేసులు మనం మోపబడుతున్నాయి. కేవలం కోఆర్డినేషన్ కాదు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 650 మంది పైగా బీసీల మీద అక్రమ కేసులు బనాయించబడడం జరిగింది. 30 మంది బీసీల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమంగా రోడ్డు మీద చంపడం జరిగింది. ఇటీవల ఇందాక పోలీసు అలాగే రామమ్మ గారు చెప్పినట్టు అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని నడి రోడ్డు మీద నోట్లో కాగితం చుట్టి పెట్రోల్ పోసి ఆ రోజు తగలబెట్టారు. కారణం ఏంటంటే వాళ్ళ అక్కడెవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు నేర్పిస్తున్నాడు, ఎందుకు నేర్పిస్తున్నాడు అడిగిన కారణాన ఆయన నడి రోడ్డు మీద చంపేశారు. చంపేసిన తర్వాత ఆ చేపట్టిన వాళ్ళ మీద ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం జరగదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకలాగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి వ్యవహరిస్తున్నారు. అలాగే బీసీలు అంటే అన్ని విధాలుగా మన మీద అక్రమ కేసులు పెట్టి మరింత చిన్న చూపు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం తీసుకున్నారు, సామాజిక న్యాయ యాత్ర అని చెప్పి. ఆ రోజున